తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు సాంస్కృతిక రంగాలలోనూ ప్రోత్సహించాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపాలన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను ఒకే విధంగా స్వీకరించాలని తెలిపారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను తలసాని ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ మీట్కు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. మనం కంపల్సరీగా ఒక గంట సమయం మనం కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎనీ గేమ్, ఒక్క క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి. మీకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అథ్లెటిక్స్ ఉన్నాయి. రకరకాల గేమ్స్లో మన ఒక ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్స్ వలన మనకు లాభిస్తుంది. దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల్ని క్రీడల పట్ల ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా మీరు క్రీడలలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన స్టూడెంట్ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం. కానీ ఈరోజు మారుతున్నటువంటి జనరేషన్లో, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఇంటికి పోతే టీవీ పెట్టుకోవడం, లేదంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడడం, మన టైం అంతా దానికే సరిపడుతుందనేటువంటి విషయం మీరు ప్రధానంగా పిల్లలు గుర్తుంచుకోవాలి. మీరు డెఫినెట్గా స్పోర్ట్స్ని మీరు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.